వెల్కమ్ టు వార్తా నేను దేవా. నేడు తెలంగాణ భవన్లో బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ విషయాలపై చర్చించారు? అంటే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పెద్దలు హరీష్ రావు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10-11 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఒకప్పుడు సింగరేణి అంటే తెలంగాణకు కొంగు బంగారం, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సంస్థ. అటువంటి సంస్థ ఈరోజు ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి, ఏనాడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక ఏటీఎం లాగా సింగరేణి సంస్థను వాడుకోవడమే కాకుండా సింగరేణి సంస్థలో విపరీతమైనటువంటి స్కాములకు తెరలేపారు. అది ఓబీ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, నైని కోల్ బ్లాక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా సోలార్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రకరకాల పద్ధతులలో సింగరేణి సంస్థను చిన్నాభిన్నం చేసి అలా ఆర్థికంగా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఇలా ఓడి తీసుకువచ్చి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి సంస్థకు కట్టవలసినటువంటి ఏవైతే గవర్నమెంట్ పరంగా ఇటు జెన్కో కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్కోకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి కోల్కు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, దాదాపు 50,000 పైసలకు డబ్బులు ఇవ్వకుండా సింగరేణి సంస్థ కేవలం లాభాలలో ఉన్నదనేటువంటి ఒక క్రియేషన్ తోటి మరి ఈరోజు సంస్థను నడుపుతున్నారు. ఇది వాస్తవాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీంతో ఇది సింగరేణి సంస్థలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక సంఘమే కాదు, కార్మిక హక్కులే కాదు, ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోల్ సంస్థ, సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది గొప్పగా ఉండడం, ఆర్థికంగా బాగుండడం, ఇంకా కొత్త బొగ్గుబావులు రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ సంస్థను కాపాడుకునే ఉద్దేశంలో ఈరోజు అనేక విషయాలు చర్చించడం జరిగింది. దాంతోపాటు సింగరేణిలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క సంఘాన్ని బలోపేతం చేయడం కోసం రానున్న కాలంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యమాలు చేయవలసి వచ్చినా దాన్ని పకడ్బందీగా ఒక బలమైన శక్తిగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ భవన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే హరీష్ రావు గారు కూడా గతంలో చూసుకున్నట్లయితే అంటే సింగరేణి అంటేనే ఒక బంగారు బాతు లాంటిదని, కాకపోతే ఇప్పుడు మాత్రం అప్పులు కుప్పగా మార్చారని అయితే మాత్రం కొన్ని విమర్శలు చేశారు. అంటే ఏమన్నా కార్యాచరణ కానీ సింగరేణి బలోపేతానికి ఏమైనా కృషి చేయడం కానీ ఇటువంటి ఏమైనా చెప్పారా? అంటే హరీష్ రావు గారు చేసిన ఈ ఆరోపణలు కాదు, నిజాలు, వాస్తవాలు. ఏవైతే సింగరేణి వెబ్సైట్లో ఉన్నటువంటి వాస్తవాలనే ఈరోజు బయటపెట్టడం జరిగింది. అవి ఏదో ఆరోపణలు చేయడం కోసం రాజకీయ ఆరోపణలు కావు. ఇప్పుడు ఇదివరకు చేసినవి కావచ్చు, ఇప్పుడు చేసినవి కావచ్చు. ఈరోజు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాననే నిలబడి ఈ సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి ఈ బొగ్గు కుంభకోణంలో ఇన్వాల్వ్ కావడం వల్లనే ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికెట్ రద్దు చేయడం, అదేవిధంగా టెండర్లు మైనస్లో పోవడం. గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్లస్ టెండర్స్ అయినాయి, 6, 7, 9% వరకు కూడా ప్లస్ టెండర్లు అయినాయి. ఇది మేము అడ్డగించడం వల్లనే ఈరోజు టెండర్లు ప్లస్లోకి వచ్చినాయి. అది సంస్థకు లాభం, ప్రభుత్వానికి లాభం, ప్రాంత ప్రజలకు లాభం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో కూడా ఒక కమిషన్ వేశాము అని చెప్పారు కదా, కాకపోతే ఆ కమిషన్ ఏం చెప్పింది, అసలు ఏంటి? అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కొల్లుడై పనిచేస్తున్నారు తప్ప ఏ కమిషన్ అయితే మాత్రం వాస్తవాలు ఎట్లా బయటకు వస్తాయి చెప్పండి మీరు? ఒకవేళ కేంద్రంలోనేమో బద్ధశత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారు తప్ప వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎక్కడ కనబడవు, మనకు ఎవరినెవరు విమర్శించుకోరు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. కాబట్టి అది కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్ కావచ్చు, ఎవరున్నా ఏ కమిషన్ వేసినా ఏ వాస్తవాలు బయటికి రావు.
చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసే బొగ్గు గనులకు సంబంధించి అయితే మాత్రం కలిసి పనిచేస్తున్నారని, సింగరేణి బొగ్గు కార్మిక సంఘం మాత్రం ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు అనేది ఒక బంగారు బాతు లాంటిదని, కాకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సింగరేణి బొగ్గు అయితే మాత్రం ఒక అప్పుల కుప్పగా మార్చారని అయితే మాత్రం మాజీ మంత్రి కొప్పులేశ్వర్ చెప్పుకొచ్చారు. మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.